నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. తమ చిన్నారికి క్రీడల్లో నైపుణ్యం నేర్పిస్తారని నమ్మిన శిక్షకుడే ఆ కుటుంబం పాలిట యముడయ్యాడు. అతని వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ కుటుంబం గోదావరిలో దూకేసింది. వీరిలో 10 ఏళ్ల బాలుడు ఈదుకుంటూ మత్స్యకారుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఇంజనీర్ కుమార్తెను వేధించడానికి కారణాలేంటి? ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అసలు ఏం జరిగింది? మా ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో రాజమహేంద్రవరం కొవ్వూరు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద 4 దూకి 3 ఆత్మహత్య పాల్పడ్డారు. ఒకరు వారి మనవడు ఈత రావడంతో వారైతే ప్రాణాలతో బయటపడిన పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఈ నూకరాజు దానిపై కూడా కాకినాడ రూరల్ సర్పవరం పిఎస్లో కూడా వారు కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ రూరల్ సర్పవరం పిఎస్లో సాదిక్ అనే వ్యక్తిపై ఇప్పటికే వారిచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ సర్పవరం పోలీసు కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్ వేధింపులు భరించలేకే వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే వారి అల్లుడు తండ్రి ఎవరుతున్నారో వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు దీనిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి వారు ముస్లిం మత ఆచారాలు పాటించాలని చెప్పి వారి కుటుంబ సభ్యులను కూడా బలవంత పెట్టినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క జగదీష్ రెడ్డిని చంపినట్లు వాళ్ళని కూడా చంపేస్తాడని భయపడి ఆ 4 కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోపక్క జూలై 2వ తేదీన ఎవరైతే వారి అల్లుడు భాస్కర్ రెడ్డి కూడా మృతి చెందాడు. అయితే సౌజన్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె బండిలో కూడా సూసైడ్ లెటర్ కూడా ఉన్న పరిస్థితి. పాయిజన్ మందు ఇచ్చి సాదిక్ తన కొడుకు జగదీష్ రెడ్డిని చంపినట్టు వారి తండ్రి లక్ష్మణ్ రెడ్డి కూడా కాకినాడ సర్పవరం పిఎస్లో కూడా వారు ఫిర్యాదు చేసిన పరిస్థితి చెప్పచ్చు. అయితే తన కొడుకు మృతి చెందడానికి గల కారణాలు కూడా ఎవరైతే సాదిక్కే దీనికి కారణం అని చెప్పి వారైతే చెప్పిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి అసలు ఈ మృతికి గల కారణాలు ఏంటి? అసలు ఈ ఎవరైతే నూకరాజు వారి కుటుంబం అంటే నూకరాజు వారి భార్య మీనా, వారి కుమార్తె సౌజన్య, అసలు వీరంతా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఇప్పటికే సర్పవరం పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఓ పక్క ఎవరైతే కాకినాడ జిల్లా ఎస్పీ, మరోపక్క రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కూడా 10 బృందాలుగా కూడా పోలీస్ అంతా కూడా పూర్తిగా సాదిక్ ఖాన్ కోసం కూడా ఇప్పటికే జల్లెడ పడుతున్న పరిస్థితి. అయితే దీనికి అంటే వీరు మృతికి గల కారణాలు వారు లెటర్లో పేర్కొన్నట్లు సాదిక్ వేధింపులా లేక ఇతర కారణాల అనే దానిపై కూడా ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. సాదిక్ ఖాన్ ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ తన ప్రైవేట్గా కాకినాడ రాయుడిపాలెంలో ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడి నుంచి గుడారగుంట సెంటర్లో కూడా వారు ఇన్స్టిట్యూట్ పెట్టిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా. ఏదైతే ప్రో షూటింగ్ అకాడమీ యూ మేక్ ప్రొఫెషనల్స్ ఈ ఏవైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఇన్స్టిట్యూట్ ఇది ఎవరైతే ఖాన్ ఎవరైతే ఉన్నారో సాదిక్ ఖాన్ పెట్టిన ఇన్స్టిట్యూట్ ఇది. ఇదే ఇన్స్టిట్యూట్కి వారి తల్లి ఎవరైతే సౌజన్య అలాగే వారి అబ్బాయి రెడ్డి ఇద్దరూ కూడా ఇక్కడికే వచ్చి వారు బాబు అయితే ట్రైనింగ్ ఇక్కడ అయ్యేవాడు. అయితే ఇక్కడ నుంచి ట్రైనింగ్ అయిన అనంతరం కూడా ఏవైతే ఈ ఇతర దేశాలకు కూడా తీసుకువెళ్ళి ఈ సర్టిఫికేట్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తమను ఈ షూటింగ్ అకాడమీలో కూడా జాయిన్ చేసుకున్నారు అంటూ కూడా ఎవరైతే వారు తాత లక్ష్మణ్ రెడ్డి కూడా చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే దీనిపై కూడా
పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనకు సంబంధించి ఈ సాదిక్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ సాదిక్ ఖాన్ ఈ బలవన మరణ ఈ కుటుంబ సభ్యులు మొత్తం నూకరాజు, మరోపక్క భార్య మీనా, వారి కుమార్తె కోవూరి సౌజన్య, 38 ఏళ్ల సౌజన్య, మనవడు కార్తిక్ రెడ్డి, వీళ్ళ నలుగురు కూడా ఆత్మహత్యకు పాల్పడడం, కార్తిక్ రెడ్డి ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏవైతే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే తన తల్లి, అమ్మమ్మ, తాతయ్య అసలు ఎలా చనిపోయారు అనే దానిపై కూడా కార్తిక్ రెడ్డి పూర్తి వివరాలు అయితే చెప్పిన పరిస్థితి అయితే. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే వారి కుమారుడు జగదీష్ రెడ్డి చనిపోవడానికి గల కారణం కూడా సాదిక్ ఖానే, తను పాయిజన్ ఇచ్చి చంపాడంటూ కూడా వారి తండ్రి లక్ష్మణ్ రెడ్డి సర్పవరం పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్న పరిస్థితి. మరోపక్క ఈ సాదిక్ రెడ్డి కాకినాడ 2 టోన్ లిమిట్స్ సంబంధించి లచ్చిరాజు గారి వీధిలో వారు నివాసం ఉంటున్నారు. అయితే లచ్చిరాజు గారి వీధిలో నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి వారి తల్లి, వారికి 2 చెల్లెళ్ళు, ఒక చెల్లి రాజమహేంద్రవరం పెళ్లి చేశారు, మరో చెల్లి వారి తల్లితో ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వారిద్దరినీ కూడా ఇప్పటికే పూర్తి విచారణ చేపడుతున్నారు. సాదిక్ ఖాన్ లాంటి వ్యక్తి తను గతంలో కూడా వైజాగ్లో పనిచేశాడు. తను నేషనల్ ప్లేయర్, నేను ఎన్నో నాకు అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పని కూడా ఎంతోమంది, అంటే ఇలాంటి ఎవరైతే కొంత కమర్షియల్, అంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఎవరుతున్నారో వారి పిల్లలకు షూటింగ్ నేర్పుతారంటే కూడా ఇవన్నీ కూడా వారు ఇదే క్రమంలో జగదీష్ రెడ్డి, వారి భార్య సౌజన్య వీరిని కూడా నమ్మించి ఇలాగే వీళ్ళ అబ్బాయిని కార్తిక్ రెడ్డిని కూడా ఇలాగే జాయిన్ చేసుకున్నారు. వారు జూలై 2ని ఎవరైతే జగదీష్ రెడ్డి మృతి చెందారు, అదే జగదీష్ రెడ్డి మృతి చెందిన అనంతరం కూడా తనను వారి కుటుంబ సభ్యులు కూడా నమ్మించి వారితో పాటు కూడా నేను సౌజన్యకి తోడుగా ఉంటానని చెప్పడం కూడా, అయితే వారి తండ్రి ఎవరైతే నూకరాజు వద్దు అని చెప్పడం, ఇలా అయితే ఖచ్చితంగా నేను జగదీష్ రెడ్డి ఎలా అయితే చనిపోయాడో అలాగే మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఖచ్చితంగా చంపేస్తానని బెదిరించినట్టు కూడా నూకరాజు లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరోపక్క సౌజన్య తన బండి ఫ్యాషన్లోకి పెట్టిన 3 లెటర్లు ఏదైనా లెటర్లో కూడా క్లియర్గా పేర్కొన్నట్టు తెలుస్తుంది. సాదిక్ ఖాన్ వల్లే నేను మృతి చెందాను, నా కుటుంబం ఎవరైతే నూకరాజు తన తల్లి మీనా కూడా ఈ ఘటన వల్లే మృతి చెందారు, ఖచ్చితంగా సాదిక్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి లేఖలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై పోలీసులు కూడా 10 బృందాలుగా కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క ఈ కార్తిక్ రెడ్డికి సంబంధించి కార్తిక్ రెడ్డి ఈ థాయిలాండ్ ఏవైతే ఇతర దేశాలకు కూడా తీసుకెళ్ళి ఈ రైఫిల్ షూటింగ్లో కూడా వారిని పార్టిసిపేట్ అని తెలుస్తుంది. అయితే ఇలా ఎవరైతే డబ్బును వారు ఎవరుతున్నా వారిని టార్గెట్ చేసి ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి తనకు డబ్బు చేసుకుంటాడు, ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా ఓ పక్క ఎవరైతే నూకరాజు అపార్ట్మెంట్లో వాసులు, వారి స్థానికులు, వారి కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి చెప్పచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలుచుకునే కాకినాడలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న టి నూకరాజు కాకినాడ జిల్లా కాకినాడ అశోక్ నగర్లో వారు నివాసం ఉన్నారు. ప్రస్తుతం మనం నూకరాజు నివాసం ఉండే అపార్ట్మెంట్ మీద ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా సాయి శ్రీనివాస్ హైట్స్ ఏవైతే అశోక్ నగర్లో ఉన్న ఈ శ్రీనివాస్ హైట్లో A2లో నూకరాజు అయితే నివాసం ఉన్నారు. వీరంతా కూడా వీరి కుటుంబం అంతా కూడా ఇక్కడే నివాసం ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఏవైతే సాయి శ్రీనివాస్ హైట్స్ ఏవైతే ఉందో ఈ పైన ఫ్లోర్ ఏవైతే ఉందో ఈ పై ఫ్లోర్లో A2లో వారు నివాసం ఉంటున్నారు. ఇక్కడ నుంచే రాజమహేంద్రవరము కొవ్వూరు ఏవైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కొవ్వూరు దగ్గరికి వారు వెళ్ళి బలవన మరణానికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇక్కడ నుంచే ఈ సాయి శ్రీనివాస్ హైట్స్ ఏవైతే ఉందో ఈ సాయి శ్రీనివాస్ హైట్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి
కార్ డ్రైవర్తో నూకరాజు, వారి భార్య మీనా, వారి కుమార్తె సౌజన్య, వారి మనవడు లక్ష్మణ్ రెడ్డి వీరంతా కూడా ఇక్కడ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళి రాజమహేంద్రవరంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏవైతుందో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఆ కార్ అక్కడ పెట్టి అనంతరం డ్రైవర్కి డబ్బులు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఆమె ఎవరైతే నూకరాజు కుమార్తె సౌజన్య కారు తీసి ముందుకు వెళ్ళి అక్కడ నుంచి స్టార్టింగ్ నూకరాజు వారి భార్య మీనా ఇద్దరూ దూకడం జరిగింది. అనంతరం వారి కుమార్తె సౌజన్య, వారు మనవడు లక్ష్మణ్ రెడ్డి వీరిద్దరూ కూడా దూకడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే సాదిక్ అనే ఎవరైతే రైఫిల్ షూటర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క హెరాస్మెంట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే దీనిపై కూడా పూర్తి విచారణలు చేపడుతున్నారు. మరోపక్క ఈ సాయి శ్రీనివాస్ హైట్స్ ఏవైతే ఉందో దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో A2లో మనం చూడొచ్చు క్లియర్ A2 టి నూకరాజు అంటే ఇదే ఫ్లాట్లో కూడా వారు నివాసం ఉంటున్నారు. ఇక్కడ నుంచి కూడా వారు ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ నుంచి వారు వెళ్ళిన పరిస్థితి. మరోపక్క ఈ ఎవరైతే నూకరాజు కారు ఏవైతే ఉందో ఈ AP 39 MB 3345 ఇదే కారు ఆయన వాడుతుండేవారు. మరోపక్క నిన్న కొంత సమాచారం వచ్చింది ఏంటి అంటే వారి కుమార్తె ఎవరైతే ఉందో సౌజన్య తన బండిలో 3 లీటర్లు పెట్టిందని చెప్పి వారి కుమారుడు కూడా చెప్పిన ఘటనలో కూడా ఈ ఏవైతే AP 39 KX 5322 ఈ ఫ్యాషనో బండి ఏవైతుందో ఈ ఫ్యాషనో బండిలో 3 లీటర్లు కూడా పోలీస్ వారు తీయడం జరిగింది. అయితే దాంట్లో ఆ లెటర్లో కూడా తను ఎవరైతే సయ్యద్ అనే వ్యక్తి ఎవరుతున్నారో సయ్యద్ అనే వ్యక్తి తను వారి కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు, దానివల్లే మేము ఈ ఘటనకి పాల్పడ్డామని చెప్పి ఇప్పటికే ఎవరైతే సౌజన్య అయితే లేఖలో పేర్కొన్న పరిస్థితి చెప్పచ్చు. మరోపక్క నూకరాజు కూడా వారు ఎవరైతే సాదిక్ ఉన్నాడో ఆ సాదిక్ తన కుటుంబాన్ని మరి ఇబ్బంది పెట్టాడు, తన అకౌంట్స్ తన యొక్క ఇంట్లో ఉన్న నగదు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ చిన్నారి క్రీడల్లో నైపుణ్యం నేర్పిస్తాడని నమ్మి శిక్షకుడే ఆ కుటుంబ పాలిట ఎముడయ్యాడని చెప్పి ఇప్పటికే అక్కడున్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే అతని వేధింపులు తీవ్ర మనోవేదనకు గురయ్యి కాకినాడకు చెందిన ఈ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఏఈ నూకరాజు ఈ ఘటనకు పాల్పడడం చాలా బాధాకరం అని చెప్పి ఇప్పటికే అక్కడున్న కుటుంబ సభ్యులే చెబుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వారి యొక్క స్థానికులు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారు కూడా నూకరాజు ఎంతో మాతో సన్నిహితంగా ఉండేవాడు, వారి కుటుంబ సభ్యులు అంతా కూడా అంటే వారి భార్య మీనా, వారి ఎవరైతే వారి కుమార్తె సౌజన్య వీరంతా కూడా మాతో సన్నిహితంగా ఉండేవారని చెప్పి ఒక పక్క అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నవారు చెప్తున్నారు. అయితే అశోక్ నగర్లో నివాసం ఉంటున్న ఎవరైతే ఏఈ నూకరాజు 61 సంవత్సరం మరొక సంవత్సరంలో కూడా వారు రిటైర్మెంట్ తీసుకునే సమయంలో ఇటువంటి ఘటనకు పాల్పడడం చాలా బాధాకరం అని చెప్పి ఓ పక్క వారి అపార్ట్మెంట్లో వారు స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే భార్య మీనా, కుమార్తె కొవ్వూరి సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి వీరంతా కూడా ఈ రాజమహేంద్రవరంలో ఇలాగ నలుగురు ఒక్కసారిగా దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి చాలా బాధాకరం అని చెప్పి ఒక పక్క వారి కుటుంబ సభ్యులు అక్కడ స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితిని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పక్క ఎవరైతే నాగరాజు మృతదేహం ఇప్పటికే లభ్యమైంది, మరోపక్క సౌజన్య వారి భార్య మీనా కూడా వారిద్దరి కోసం కూడా ఇప్పటికే ఒక పక్క ఎవరైతే ఈ వీరంతా కూడా ఇది ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే స్థానిక సిఐ వారికి అక్కడున్న మత్స్యకారులకి సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు 3 బోట్లతో కూడా వారంతా కూడా వచ్చి అక్కడ ఆ సమయంలో ఏవైతే దీనిపై కూడా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కూడా బాలుడు ఎవరైతే ఉన్నాడో తన కోసమైతే ఒక పక్క కార్తికేయ రెడ్డి అక్కడ తనకి ఈత రావడంతో ఒక 20 నిమిషాలు కూడా తన ప్రాణాల కోసం అయితే ఇప్పటికే ఈత కొడుతూ ముందుకు వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే 3 బోట్లలో కూడా అందులో ఒక బోటు వారు చూసి లైట్ వేసి చూస్తే తనకి కాపాడండి అంటూ కూడా ఈ కార్తికేయ రెడ్డి చెప్తున్నట్టు కూడా అక్కడున్న మత్స్యకారులు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే వారి కార్తికేయ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మరోపక్క సౌజన్య భర్త
వారి మామగారు ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే అంటే ఎవరైతే వారి భర్త సౌజన్య భర్తను కూడా తన ఎవరైతే సాదిక్కే పాయిజన్ ఇచ్చి హత్య చేశాడంటూ కూడా ఒక పక్క కంప్లైంట్ ఇచ్చిన లెటర్లో కూడా వారి తండ్రి లక్ష్మణ్ రెడ్డి కూడా పేర్కొన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కార్తికేయ రెడ్డి కొత్త సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి. వారి తండ్రి జూలై 2వ తారీఖు చనిపోయారు. అయితే తిన రైఫిల్ షూటింగ్ ఎవరైతే కూర్చున్నారో రైఫిల్ షూటింగ్ సాదిక్ వారి తల్లితో సన్నిహితంగా ఉండేవారు, తనని అప్పుడప్పుడు కూడా కొట్టేవారు. అలాగే ఇస్లాం మతం కూడా తీసుకోవాలని చెప్పి తనను వారి కుటుంబాన్ని కూడా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేవారంటూ కూడా వారి మనవడు కార్తికేయ రెడ్డి చెప్పే పరిస్థితిగా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి వ్యక్తిని అంటే ఒక కోచ్ అంటే ఒక గురువులాంటి కోచ్ ఎవరైతున్నారో వారిని నమ్మి ఈ శిక్షణలో పెడితే ఇటువంటి ఘటనకు ఇలా పాల్పడడం ఎంతవరకు కరెక్ట్, వీరిపై ఖచ్చితంగా శిక్ష వేయాలి, వారిపై కూడా చర్యలు తీసుకోవాలి, అటువంటి వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా ఒక పక్క మహిళా సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. ప్రశాంత జీవితంలో ఉండే ఈ నూకరాజు కుటుంబంతో పాటు ఈ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ లక్ష్మణ్ రెడ్డి వారి కుటుంబం కూడా 2 కుటుంబాలు కూడా ఇలా రోడ్డుపై పడిపోవడం, సాదిక్ అనే వ్యక్తి వల్లే ఇటువంటి ఘటనలకు పాల్పడడం వల్ల వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ 2 టౌన్ ఏరియాలో లచ్చిరాజ్ గారి వీధిలో ఉంటున్న సాదిక్ తన తల్లి 2 చెల్లెలు కూడా ఇప్పటికే పోలీసులు వారిపై కూడా విచారణ చేపట్టే పరిస్థితి చెప్పొచ్చు. మరోపక్క గుడారగుంట్లో అంటే తన రాయుడుపాలలో ఇన్స్టిట్యూట్ కూడా 2 ఏళ్ల పాటు మెయింటైన్ చేసి అక్కడి నుంచి కూడా గుడారగుంట్లో కూడా పెట్టిన పరిస్థితి. ఇప్పటికి గుడారగుంట్లో కూడా దానిపై కూడా ఇప్పటికే పూర్తి ఎంక్వైరీ అయితే పోలీసు చేస్తుందని చెప్పొచ్చు. వైజాగ్లో ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడి నుంచి కాకినాడ రాయుడుపాలలో పెట్టి రాయుడుపాల నుంచి గుడారగుంట పెట్టి మరోపక్క ప్రధానంగా చూసుకుంటే కాకినాడలో అతిపెద్ద ప్రైవేట్ స్కూల్లో ఒక స్కూల్గా ఉండే ఒక ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే కార్తికేయ రెడ్డి తన విద్యాభ్యాసం చేస్తాడో అయితే దాంట్లో కూడా ఈ కోచ్గా పనిచేస్తున్న ఎవరైతే సాదిక్ అంటే వీరితో అంటే వీరినే ఇలా ఇబ్బంది పెట్టారా లేకపోతే ఇంకా ఎవరైనా ఇబ్బంది పెట్టారని పలు కోణాల్లో కూడా పోలీసు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సాదిక్ అనే ఈ కోచ్ రైఫిల్ కోచ్ ఎవరుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వారిని ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిని బతికుంటే మరొకరిని కూడా ఇటువంటి కుటుంబాలు ఈ 2 కుటుంబాలు ఎలా అయితే ఇబ్బంది పడ్డాయో ఇటువంటి కుటుంబాలు మరొక ఇబ్బంది పడకూడదని చెప్పి ఇప్పటికే మహిళా సంఘాలు స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే సాదిక్ని అయితే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి.